గ్యాస్ సంక్షోభం నిజమా? కమర్షియల్ గ్యాస్ కొరత వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మిడిల్ క్లాస్ జీవితంలో ఇప్పుడు మరొక కొత్త టెన్షన్ మొదలైంది. ఇంటి యొద్ద ఈఎంఐలు, పిల్లల చదువు ఖర్చులు, పెరుగుతున్న కూరగాయల ధరలు ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మరో భయం ప్రజలను వెంటాడుతోంది. అదే గ్యాస్ సంక్షోభం. దేశంలో గ్యాస్ అయిపోతుందంట, హాస్టల్స్ మూతపడుతున్నాయట, ఇంకొన్ని రోజుల్లో ఇంటి గ్యాస్ కూడా దొరకదట. ఇవి సోషల్ మీడియాలో ఇంకా న్యూస్ ఛానల్స్ లో వస్తున్న వార్తలు. ఇవి చూసి నిజంగానే చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కొందరైతే ముందుగానే పప్పులు, నూనెలు, పచారీ సరుకులు కొని నిల్వ చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కరోనా లాక్డౌన్ సమయంలో సరుకుల కొరత ఎలా వచ్చిందో ప్రజలు చూశారు. అదే పరిస్థితి మళ్ళీ వస్తుందేమో అన్న భయం చాలా మందిలో కనిపిస్తోంది. కానీ ఇప్పుడు అసలు పరిస్థితి ఏంటి? నిజంగా మన దేశంలో గ్యాస్ కొరత లేక కొన్ని రంగాల్లో వచ్చిన సమస్యను పెద్దగా చూపిస్తున్నారా? ఈ రోజు మనం ఈ మొత్తం విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో మన ఇళ్లలో వంట చేసుకోవడానికి గ్యాస్ అంత అవసరం. అదే విధంగా హోటల్ ఇండస్ట్రీకి గ్యాస్ అనేది ఊపిరి లాంటిది. ఒక హోటల్లో గ్యాస్ లేకపోతే వంట ఉండదు, వంట లేకపోతే బిజినెస్ ఉండదు. అందుకే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ కొరత గురించి వచ్చే వార్తలు హోటల్ వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కానీ ముందుగా ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మనం వాడే గ్యాస్ అన్నది ఒకటే కాదు. దేశంలో ప్రధానంగా 2 రకాల ఎల్పిజి సిలిండర్లు ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్ ఎల్పిజి, అంటే మన ఇళ్లలో వంటకు ఉపయోగించే సిలిండర్. రెండవది కమర్షియల్ ఎల్పిజి, అంటే హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగ్ సర్వీసులు, బేకరీస్, హాస్టల్స్, పెద్ద పెద్ద క్యాంటీన్లు లాంటి చోట్ల వాడే పెద్ద సిలిండర్లు. ప్రెసెంట్ దేశంలో వినిపిస్తున్న సమస్య ఎక్కువగా ఈ కమర్షియల్ ఎల్పిజి సిలిండర్లకు సంబంధించినదే. అంటే ఇంట్లో వాడే గ్యాస్ పూర్తిగా దొరకకపోయే పరిస్థితి ఇప్పటికైతే లేదు. కానీ హోటల్ ఇండస్ట్రీ మాత్రం ఈ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఒకసారి నగరాల్లో జీవితం ఎలా ఉందో ఆలోచించండి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో లక్షలాది మంది ఉద్యోగాలు, చదువుల కోసం ఉంటున్నారు. వీరిలో చాలా మంది హాస్టల్స్, పీజీస్ లో ఉంటారు. అక్కడ వంట చేసుకోవడం చాలా అరుదు. ఎక్కువగా హాస్టల్ మెస్ పై లేదా బయట హోటల్స్ పై ఆధారపడతారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ హోటల్లో, మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్ లో, రాత్రి మళ్ళీ హాస్టల్లో లేదా ఫుడ్ డెలివరీ. ఇదే చాలా మందికి రోజువారీ జీవితం. ఇప్పుడు హోటల్స్ మూతపడితే ఈ వ్యవస్థ మొత్తం ప్రభావితం అవుతుంది. వన్స్ ఇమాజిన్, మీరు ఒక నగరానికి వెళ్లి హోటల్లో స్టే చేస్తున్నారు. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ అడిగితే సారీ సార్ గ్యాస్ లేదు, ఫుడ్ ఇవ్వలేం అని చెబితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కేవలం ఒక చిన్న ఇబ్బంది కాదు, టూరిజం రంగంపై కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అలాగే ఐటీ ఉద్యోగులు, హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, బ్యాచిలర్స్, వీరిలో చాలా మంది ఇంట్లో వంట చేసుకోరు. రోజు స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. ఇప్పుడు హోటల్స్ మూతపడితే ఫుడ్ డెలివరీ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. డెలివరీ బాయ్స్ కు పని తగ్గిపోతుంది. అంతేకాదు హోటల్స్ లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వెయిటర్లు, కిచెన్ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్, వీరిలో చాలా మంది జీతం కంటే టిప్స్ పై ఆధారపడుతూ ఉంటారు. హోటల్ మూతపడితే వారికి ఆదాయం ఉండదు. అయితే ఇప్పుడు దేశంలో కొన్ని నగరాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తే కొన్ని చోట్ల ఇప్పటికే సమస్యలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో గ్యాస్ కొరత ప్రభావం హోటల్స్, పీజీస్ పై పడడం మొదలైంది. కొన్ని హోటల్స్ మెనూను తగ్గించాయి. కొన్ని టిఫిన్ సెంటర్లు ఎక్కువ సమయం పట్టే వంటకాలను నిలిపివేశాయి. ఐటీ కారిడార్ లోని కొన్ని హాస్టల్స్ లో కూడా గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు టీ, కాఫీ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఇక తెలంగాణ హాస్టల్స్ అసోసియేషన్ కూడా అత్యవసర సమావేశం నిర్వహించింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోతే రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ బంద్ చేసే పరిస్థితి వస్తుందని వారు హెచ్చరించారు. హైదరాబాద్ లో మాత్రమే దాదాపు 70,000కు పైగా రెస్టారెంట్లు ఉన్నాయని అంచనా. గ్యాస్ సరఫరా ఇలాగే తగ్గితే ఈ వ్యాపారాలు నడపడం కష్టమవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో హోటల్ మర్చెంట్ అసోసియేషన్ కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందని తెలిపింది. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ కూడా జరుగుతుందని చెబుతున్నారు. ఇక ముంబైలో పరిస్థితి కొంత తీవ్రంగా మారింది. అక్కడ ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఢిల్లీలో కూడా గ్యాస్ ఏజెన్సీల దగ్గర పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. బెంగళూరులో కొన్ని హోటల్స్ మూసివేశారు. మరికొన్ని హోటల్స్ లో అయితే మెనూను చాలా తగ్గించారు. ఇక ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే హాస్టల్స్, పీజీస్ ఎక్కడ మూసేస్తారో అని చాలా మందికి భయం పట్టుకుంది. అయితే దీనంతటికీ అసలు కారణం ఏంటి? ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితి. ప్రెసెంట్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ
ప్రపంచానికి అత్యంత కీలక ఇంధన రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ప్రభావితమైంది. ప్రపంచంలో చమురు మరియు సహజ వాయువు సరఫరా భారీ భాగం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. అంటే ఇంపోర్ట్స్ ఆధారం నుంచే జరుగుతున్నాయి. ఈ మార్గం మూసుకుపోతే లేదా అక్కడ యుద్ధ పరిస్థితులు ఉంటే ప్రపంచ ఇంధన మార్కెట్ పై పెద్ద ప్రభావం పడుతుంది. అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అయితే భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 31 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుంది. ఇందులో దాదాపు 60% దిగుమతుల ద్వారానే వస్తుంది. ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. అందుకే అక్కడ యుద్ధ పరిస్థితులు వస్తే భారత్ లో కూడా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అయితే ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే దేశంలో గ్యాస్ పూర్తిగా అయిపోయే పరిస్థితి లేదని, దేశంలో సరఫరా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. అలాగే సరఫరా వ్యవస్థలో కృత్రిమ కొరత రాకుండా చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టాన్ని అమలు చేసింది. దీని ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, సరఫరా, ధరల నియంత్రణపై ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అలాగే గ్యాస్ సరఫరాల్లో ప్రాధాన్యత క్రమం కూడా మార్చారు. ముందుగా ఇంటి వినియోగానికి గ్యాస్ ఇవ్వడం, తర్వాత ఇతర రంగాలకు సరఫరా చేయడం అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సరఫరా అనేది తగ్గింది. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలి అంటే దేశంలో పూర్తిగా గ్యాస్ సంక్షోభం లేదు. కానీ కమర్షియల్ ఎల్పీజీ సరఫరాల్లో తాత్కాలిక ఒత్తిడి మాత్రం ఉంది. ఒకవేళ మనకి గ్యాస్ సిలిండర్ కావాలి అంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే 25 రోజుల తర్వాత వస్తుంది. యుద్ధ పరిస్థితులు తగ్గితే లేదా సరఫరా మార్గాలు సరిచేయబడితే ఈ సమస్య కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక యుద్ధ ప్రభావం మన ఇంటి వంట గదికి కూడా ఎలా చేరుతుందో ఈ పరిస్థితి స్పష్టంగా చూపిస్తుంది. సో ఫైనల్ గా ఏంటంటే వంట గ్యాస్ కొరత ఉంది. అది కూడా మనం ఇంట్లో యూజ్ చేసే గ్యాస్ కి కాదు, అంటే డొమెస్టిక్ సిలిండర్ కి కాదు. ఏవైతే హోటల్స్, హాస్టల్స్, రెస్టారెంట్స్, పీజీస్ ఇలా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి వాటిలో యూజ్ చేస్తారో పెద్ద సిలిండర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొరత ఉంది కొంచెం. దానికి కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు, నియమాలను సెట్ చేస్తూ పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో ఇదండి గ్యాస్ సిలిండర్ గురించి, దాని ధర గురించి, దాని కొరత గురించి ఉన్న న్యూస్ కు సంబంధించిన వాటి గురించి క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సో అంతే అండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి అని. సో మీరు చేసిన వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి నేను ఆ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో మీకు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే అండి, దిస్ ఈస్ అవర్ టుడేస్ అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.